గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు జాయిన్ అవుతారు. అలాగే మోదీ గారి ప్రసంగానంతరం సంజయ్ పులిపాక గారు అండ్ పెంటపాటి పుల్లారావు గారు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు కూడా మనతో ఇప్పుడున్న ప్యానల్తో పాటు వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే అండి, వెల్కమ్. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు పదే పదే మన అధికారులు, సరే మొన్నటిదాకా అంటే విదేశాంగ కార్యదర్శితో పాటు 2 మహిళా అధికారులు వచ్చి జరిగిన దాన్ని బ్రీఫింగ్ ఇచ్చారు. నిన్న ఇవాళ మెయిన్ అధికారులు వచ్చి జరిగిన దాని మీద పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగిందని నిన్నంతా చెప్పారు, మళ్ళీ ఇవాళ వచ్చి చెప్పారు. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ కొన్ని వీడియోలు ఫోటోలు చూపిస్తూ చెప్పారు. దాంట్లో వ్యూహం ఏంటి? పాకిస్తాన్ని మనం ఇంత దెబ్బ కొట్టామని చెప్పడంలో వ్యూహం ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్కి, డిగ్నిటరీ ప్యానెల్ కో ప్యానలిస్ట్కి అందరికీ నమస్కారం అండి. మనకి ఈ వార్ ప్రిపరేషన్ అనేటువంటిది ఇంకా కొనసాగుతుందండి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వార్. సైకలాజికల్ వార్ఫేర్ అనేటువంటిది నడుస్తుంది. ఇది కంటిన్యూస్గా ఎప్పుడైతే మనకి పాకిస్తాన్ మొట్టమొదటిసారిగా తన యొక్క రౌండ్ ఇక్కడ ఎల్ఓసిలో తీవ్రతరం చేసిందో, అప్పటి నుంచి అది యుద్ధం చేస్తున్నాము అని ప్రకటించిందో, అప్పుడు దానికంటే ముందే సైకలాజికల్ వార్ఫేర్ అనేటువంటి స్టార్ట్ అయిపోయిందండి. అయితే అందులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇండియాకి ఇంత నష్టం కలిగించాము, ఇది చేసాము, అది చేసాము. ఇటువంటి సమయంలో గనక మనం పబ్లిక్కి ఒక క్లారిటీ అనేటువంటిది ఇవ్వకపోతే, అఫీషియల్గా ఒక క్లారిటీ ఇవ్వకపోతే, లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ విల్ కీప్ ఆన్ గ్రోయింగ్. దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక గందరగోళం అనేటువంటిది నెలకొంటుందండి. దాట్ మైట్ ఎఫెక్ట్ ద ఎంటైర్ సినారియో ఆఫ్ ది కంట్రీ అండ్ మన స్ట్రాటజీస్ మీద కూడా ఎఫెక్ట్ అనేటువంటి చూపిస్తుందండి. కాబట్టి దేర్ షుడ్ బి, ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంత ఇన్ఫర్మేషన్ ఒక క్లారిటీ కోసం చెప్పవలసి వచ్చిందండి. అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి లాట్ ఆఫ్ మనకి డిజిటల్లో కనుక చూసినట్లయితే డిజిటల్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్గా మనం అందరం మాట్లాడుకోవాల్సింది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు, డిజిటల్ రెస్పాన్సిబిలిటీ అండి. సో ఇక్కడ ఏంటంటే షేర్ చేయకూడనటువంటివి షేర్ చేయడం, లేకపోతే ఏదైతే స్ప్రెడ్ చేయకూడదో దాన్ని స్ప్రెడ్ చేసి అవన్నీ కూడా ఏమవుతుందంటే ఎనిమీకి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వాళ్ళ యొక్క సైకలాజికల్ వార్ఫేర్ లో మనం అంతర్భాగం అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఎవ్రీ రెస్పాన్సిబుల్, చాలా మంది అంటున్నారు కదా, నాకు అవకాశం వస్తే కనుక నేను యుద్ధ భూమికి నన్ను పంపించండి. యుద్ధ భూమికి వెళ్ళక్కర్లేదు. బీ యాక్ట్ యాజ్ ఎ డిజిటల్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్. అంటే ఏది షేర్ చేయాలి, ఏది షేర్ చేయకూడదు అనేటువంటి విషయంతో పాటు కొన్ని స్పెక్యులేషన్స్ ఉంటాయండి. దట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. రెండోది, మనం ఎమోషనల్గా ఫీల్ అవడానికి ఎమోషన్స్ వేరు, వ్యూహ రచన వేరు. ఇప్పుడు ఏం చేసినా సరే అది స్ట్రాటజీలో పార్ట్ కావచ్చు, లేకపోతే ఉద్దేశపూర్వకం కావచ్చు, లేకపోతే పరిస్థితులకు అనుగుణంగా అవన్నీ కూడా వాళ్ళకు వదిలేయాలి. ఏ విధంగా అయితే మనకి దేశ ప్రధాని మేము ఇవన్నీ కూడా మేము ఆర్మీకి వదిలిపెడుతున్నాం, వాళ్ళు దే ఆర్ ఇన్ ఫుల్ హ్యాండ్ ఆఫ్ చెప్పారు. చెప్పినప్పుడు అది వాళ్ళకు వదిలేయాలి. అలాగే ఈ వ్యూహ రచనలో చూడండి, మనం ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుంది ఏంటి అంటే, వాళ్ళ ప్రతి మీటింగ్లో కూడా మాకు ఇలా జరిగింది లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేశారు. మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు, మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కన్ఫర్మ్ చేశారు వాళ్ళు. అదే విధంగా మనం మాట్లాడినప్పుడు మనం ఒక్క ఇన్ఫర్మేషన్ మనం అఫీషియల్గా ఇవ్వలేదు. వాళ్ళు మన యొక్క మీటింగ్స్ని బట్టి కానీ, లేకపోతే వేరే చర్చల ద్వారా కానీ ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళలేదు. వాళ్ళు మాట్లాడించడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్కి మన వాళ్ళు ఇంకా స్పెక్యులేట్ చేసుకున్నారు. ఈ సమయంలో మనకు కావాల్సింది ఏంటి అంటే, మనం ఎంత తక్కువ మాట్లాడితే ఎనిమికి అంత తక్కువ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వెళ్తుంది. మన వ్యూహం అనేటువంటిది తెలియడానికి వీల్లేదు. మసూద్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మసూద్ రెడ్డి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ కి జరిగిన డ్యామేజ్ ని పదే